నేను బిగ్ బాస్లో ఉన్నప్పుడు నేను కారు నడుపుతాను మర్చిపోయా. నేను నడపగలుగుతాను కారు ఇప్పుడు అనిపించింది. నా ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాను. ఐ ఓన్లీ రిమెంబర్ మై మదర్స్ ఫేస్, దట్స్ ఆల్, నాట్ మై ఫాదర్స్ ఫేస్. గుర్తు చేసుకున్నాను మా డాడీ మమ్మీ. ట్రూ 45 డేస్లోనే ఇంత జరిగింది. బికాస్ యూ గెట్ లాస్ట్ ఇన్ దట్ వరల్డ్. లైక్ నేను విన్నది ఏంటంటే సైకలాజికల్గా ఒక 4 years మనం ఎవరిని చూడకపోతే, వాళ్ళ ఫోటో కూడా చూడకపోతే మర్చిపోతాం. ఈవెన్ దో వాళ్ళు ఎంత మనకి దగ్గర అయినా సైకలాజికల్గా మనం మర్చిపోతాం. బట్ 45 daysకే ఇంపాక్ట్ కనిపించిందంటే బేసికల్గా యూనో మన ఇప్పుడు ఒక ఐలాండ్లో లాస్ట్ అయిపోయాం అనుకోండి, ఎన్ని డేస్ గుర్తుంటుంది? మన ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? సర్వైవల్. హ్యూమన్ బీయింగ్స్ మోస్ట్లీ ఓన్లీ థింక్ అబౌట్ సర్వైవింగ్. సో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అన్ ఐలాండ్, యూ గో దేర్ అండ్ యూ విల్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఇక్కడ నుంచి బయటికి ఎలా రావాలనుకుంటాం, కానీ మా అమ్మ ఎలా ఉందని గుర్తు చేసుకోం. అఫ్ కోర్స్ వాళ్ళు గుర్తొస్తారు సడన్గా రైట్ పడుకున్నప్పుడు ఎప్పుడో ఒకసారి, అప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ ద మోస్ట్ మన బాడీ ఆర్ హౌ వీఆర్ డిజైన్డ్ ఈజ్ వీఆర్ లైక్ ఫస్ట్ ఇక్కడ నుంచి బయటపడాలి ఆర్ ఇక్కడ నుంచి మనం గెలవాలి. సో అదే థాట్ ప్రాసెస్. ఇప్పుడు యూ పుట్ ఇట్ ఇన్ ఎ బాక్స్ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ యాక్సెస్ టు ఎనీ అవుటర్ వరల్డ్. వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ ఆర్ అట్ ఇట్లా వర్జ్లో ఉంటావు అనమాట, బ్రేక్అవుట్ అయ్యే వర్జ్లో ఉంటాను. అందుకే ఎక్కువ ఎమోషన్స్ హై అండ్ ఉంటాయి మనకి. బయటికి వెళ్ళాలా, ఉండాలి, ఉంటే ఎక్కువ రోజులు ఉంటే మంచిదే. నాకు బయటికి వెళ్ళిపోతే ఇంకా యూనో యూ విల్ బిన్ ఏ పాజిటివ్ స్పేస్ అండ్ ఆల్ దట్. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్. అక్కడికి వెళ్ళంగానే మనం సర్వైవల్ మోడ్కి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఫుడ్ రావాలి, ఫుడ్ వండుకోవాలి, వీళ్ళు ఇది నామినేషన్స్ మర్చిపోతాం, బయట ఫ్రెండ్స్ని మర్చిపోతాం యాక్చువల్లీ. అందుకే బయటకు వచ్చేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ఒప్పుకపోయినా చాలా కొత్తగా అనిపిస్తుంది. కానీ అది ఏంటో బిగ్ బాస్ సెలబ్రిటీస్కున్న లైఫ్ బయటకు వచ్చాక చాలా వెరీ డిఫికల్ట్ లైఫ్ ఓన్లీ. అగైన్ జనాలు అలా యాక్సెప్ట్ చేయరు, అలా అని రిజెక్ట్ చేయరు, మధ్యలో ఉంచుతారు అలా.